అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే వేదిక మీద ఉన్న మిస్ ఇండియా చౌదరి గారికి, అలాగే యాంకరు ప్రశాంత్ గారు ఒకసారి చప్పటితో మిమ్మల్ని అందరినీ, అంటే ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వాలన్నా యాంకర్ చెప్తూ ఉంటుంది, మిమ్మల్ని నవ్వించాలన్నా ప్రోగ్రామ్ బాగున్నా అని చెప్పేసి వారు ఎంతో కష్టపడతానికి వారిని అభినందిస్తూ మన కోసం వచ్చిన మిస్ ఇండియా చౌదరి గారికి కూడా వారి ప్రత్యేక అభినందించుకుంటూ, అలాగే వేదిక మీద ఆరంభించిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మా 25 కళాశ కన్వీనర్సు అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, హరిబాబు గారు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తాను. అలాగే పవన్ గారికి, రమణ్య గారికి, అలాగే మిగతా స్పాన్సర్లకు కూడా నా నమస్కారాలు. ఒరిజినల్గా ఇది నా ఫీల్డ్ కాదు, నాది హోటల్ వ్యాపారం. కానీ జీవితంలో కష్టపడ్డాను, సంపాదించాను, చాలా బాగున్నాను. కానీ సమాజానికి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో సమాజానికి మన పుట్టుకకు అర్థం ఉండాలి, ఏదో పుట్టుకేమో పోయేవారు కాకుండా ఎక్కడో టీవీలో చూసి చప్పడ కొట్టడం, సినిమాలో చూసి చప్పడ కొట్టడం అని కాకుండా మన నెల్లూరు అమ్మాయిలు ఏం తక్కువ అనే భావన కలిగి, ఇప్పటి నుంచి కాదు, నెల్లూరు నెరజాన అనేది మొదటి నుంచి ఉంది. ఆ ఉద్దేశంతోనే నెల్లూరులో కూడా 2022 సత్యభామ, నెల్లూరు సత్యభామ, శ్రీమతి నెల్లూరు, మిస్ నెల్లూరు, ఈ ప్రోగ్రామ్స్ నుంచి 3 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చేసిన, అంటే విన్నర్స్కి ఈరోజు సినిమా ఆఫర్స్ రావటం కానీ, సమాజంలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు, మలబార్ గోల్డ్ అనే కంపెనీలు కూడా వాళ్ళని ఒక సెలబ్రిటీ పిలవటము, వాళ్ళని గౌరవించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ప్రతిదీ కూడా మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు సమాజంలో ఒక గౌరవంగా, ఒక విలువగా ఉన్నారు. నేను చాలా సంతోషపడతాను. నేను వేసిన విత్తనము చెట్టు అయ్యి అది కాయలు కాసి ఈరోజు ఇంత ఆనందంగా ఉందంటే నాకు చాలా సంతోషం కలిగింది. దీంతో ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు తెలుగువారే ఉండాలి అనే భావంతో ఎక్కడో బాంబే నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన నెల్లూరులో, మనకు ఆంధ్రాలో, మన 2 స్టేట్లో లేరాల ఉద్దేశంతో ఈ ప్రయాణం సాగింది. ఈరోజు నెల్లూరులో 20 సినిమాలు షూట్ జరుగుతున్నాయండి. 20 సినిమాలు. ఆ 20 సినిమాల్లో మన అమ్మాయిలే హీరోయిన్గా నటిస్తున్నారు. సరే, ఇదంతా కూడా ఒక స్టూడియో అవసరం చెప్పి ఈ మధ్య ఒక స్టూడియో కూడా కట్టాము. ఆ స్టూడియోలో ఉచితంగా ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జ్ లేకుండా. ఇస్కా సిటీలో కట్టడము, ఇస్కా సిటీలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఆఖరి కరెంటు బిల్లు కూడా లేకుండానే మేము ఉచితంగా స్టూడియో ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ 20 సినిమాలు షూటింగ్ జరిగేటప్పుడు ఒక స్టూడియో అవసరం కాబట్టి స్టూడియో నిర్మించాం. వీటన్నిటి కూడా కారణం ఏంటంటే నెల్లూరు దేంట్లో తక్కువ లేదు, మన అమ్మాయిలు తక్కువ లేదు, దేనికైనా సమూజ్యుల ఉద్దేశం తెలపాలనే నేను ఈ జర్నీ 2022 అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. దాంట్లో అంటే ఎవరు అందరూ విన్నర్స్ కాలేదని కానీ ఎవరు చాలామంది బాధపడుతున్నారు. దీంట్లో పాల్గొనటమే మన గొప్పతనం. ఈ ప్రోగ్రాంలో మనం పాల్గొనటమే మనకి ఒక గౌరవం, గొప్పతనం. అంతేగాని మన విన్నర్స్ కాలేదు, వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి ఇచ్చింది కాకుండానే దీంట్లో రావటం. ఇప్పుడు ఈరోజు ఎందుకు చేస్తున్నారంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలని. చాలామంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత, జాబ్ పోయిన తర్వాత ఒక మెచ్యూరిటీ లేక సఫర్ అవుతున్నారు. అంటే తనకి బయట ప్రపంచం తెలియకుండా తను ఉండేసి ఆ మ్యారేజ్ చేయటం, జాబ్ పోయిన తర్వాత ఆ అమ్మాయికి ఒక భయం ఏర్పడేసి తను ఒక జడ్జిమెంట్ తీసుకోలేకపోతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చెప్పాను, ఇటువంటి తాలికను ప్రోత్సహించాలి. ఇటువంటి ప్రోత్సహించినప్పుడు అమ్మాయిలు ఒక భయం పోయి ఒక ధైర్యం, నేను ఎలా చేయగలను,
నాకేమి అనే ధైర్యం రావాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా పాల్గొనాలి. అంటే ఇప్పుడు మేడం గారు మిస్ ఇండియా చౌదరి గారు వారిని అడగండి, వారి అనుభవం చెప్తారు. ఈరోజు ధైర్యంగా మనం ధైర్యంగా వచ్చారంటే కారణం తను మిస్ ఇండియాలో పాల్గొనడం రావడానికి. కాబట్టి మీరందరూ చాలా చక్కగా, చాలామంది చాలా చక్కగా ఉన్నారు, అందరూ బాగున్నారు. కాబట్టి ఈ జర్నీ అనేది ఇంతటితో ఆగకూడదు. మన నెల్లూరులో చాలా చెడ్డ అలవాటు ఏంటంటే నేను బాగుపడలేదు, వాడు బాగుపడకూడదు అంటే చాలా చెడ్డ అలవాటు. నేను పోయినా పర్లా కానీ వాడు బాగుపడకూడదు అనే భావన ఒకటి ఉంది. అది పోవాలి. అమ్మాయే గొప్ప, నేను గొప్ప కాదా అనే భావాలు దాంట్లో తీసేయాలి. ఎవరంతా మనమంతా ఒకటే. మనం అందరూ కూడా ఒక విన్నర్గా ముందుకెళ్తేనే ఉంటుంది, కానీ దాంట్లో పోటీలు ఇవన్నీ ఉండకూడదు, కోపాలు ఇవన్నీ ఉండకూడదు. ఇది హ్యాపీగా కలుసుకున్నాం, హ్యాపీగా వెళ్ళేసాం. ఈరోజు ప్రతిదీ దాంట్లో మిస్ సత్యభామలు అండి, ఆ గ్రూపు 30 మంది అట్లాగే ఫ్రెండ్షిప్. మిస్ నెల్లూరు అదే ఫ్రెండ్షిప్, శ్రీమంతులు అదే ఫ్రెండ్షిప్. అంటే 30 మంది ఒక అమ్మాయిలు ఒక వేదిక మీద స్నేహితులుగా తయారయ్యారు. దానికి కారణం ఏంటంటే మేము చేసే ప్రోగ్రామ్సే. ఇందులో నాకు ఎటువంటి ఆదాయం లేదు, నాకు అటువంటి లేదు, ఎందుకంటే దీన్ని నా వర్క్ కాదు ఇది. సరే, ఇవన్నీ చేస్తూ వచ్చిన తర్వాత ఈ ఇయర్ ప్రోగ్రాం చేయాలంటే ఎవరు రాలేదు. సరే, ప్రోగ్రాం ఆపకూడదు అనే ఉద్దేశంతో మన బులుసంబులు ఈవెంట్ సునీల్ రెడ్డి గారు వారిని పిలవటం, వారు ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఏ సినిమా మరి? ఆ తస్కరించుట ఆ సినిమాలో నటిస్తున్నాడు. బిజీగా కూడా తన ఈవెంట్స్లో బిజీగా కూడా వారు చేసే ప్రోగ్రాం ఒక నెల్లూరు తక్కువ, అంతా హైదరాబాదు, బాంబే సిటీలో ఒక పెద్ద ఈవెంట్. పిలిచి సునీల్ గారు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పడం, వారు కొంచెం కష్టంగా సార్ అన్నాడు. లేదులే నువ్వు చేయాలి తప్పకుండా అని చెప్పేసి అంటే నాకు ఇంకెవరు దొరకలా, ఆయనే దొరికింది. కాబట్టి ఆయన నేను బతిలాడటం జరగడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. ఈ వాతావరణం చూసిన తర్వాత సునీల్ రెడ్డి గారికి ఒకసారి చప్పట్లు మీరు అందరూ కొట్టాలి. నాకు వీడియో పంపించాడు, చూశాను వీడియో. బాగా చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా చక్కగా ఈ 3 years కంటే 2025లో చాలామంది అమ్మాయిలు రావటం, చాలా చక్కగా ఉండటం, ఇవన్నీ కూడా రావటం, దానికి తల్లిదండ్రులు కూడా అందరూ ప్రోత్సహించడం, ఈ విధంగా కూడా లాస్ట్ ఇయర్ జరగలేదు. కాబట్టి నేను చేసే మంచి పని అని నాకు అర్థమైంది. కాబట్టి ఇలా కంటిన్యూ పోవాలంటే మీరందరూ సపోర్ట్ ఉండాలి, మీరందరి సహకారం ఉండాలి. అంతే, ఎక్కడా తేడా రాకుండా ఉంటే మేము ఇటు కంటిన్యూగా ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతాం. దానికి అందరికీ కూడా ఒక బేస్, ఒక విలువ, ఒక గౌరవం. ఎక్కడికి వెళ్ళా కూడా ఇప్పుడు ఐడమ్కి వెళ్ళారంటే మేము మిస్ నెల్లూరండి, సరేనా, మేము సత్యభామ అండి, నెల్లూరు సత్యభామ అండి, ఇది చెప్పుకునేదానికి ఒక వాల్యుబుల్ ప్లేస్. కాబట్టి దీన్ని మనం కంటిన్యూగా మనం చేసేదానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఇక్కడ కోపాలు కానీ రపాలుగా లేకుండా మీరు అందరూ చేసుకోవాలా. కాబట్టి సునీల్ గారికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఎంత విలువైందంటే ఒక గర్వంగా చెప్పుకోవచ్చండి. ఇది ఎక్కడికి వెళ్ళా కూడా నేను మిస్ నెల్లూరు ప్రోగ్రాం పాల్గొనంటే ఆ వెళ్ళిన అతను వాళ్ళు కూర్చోబెట్టి గౌరవించి పంపించేంత విలువైన ప్రోగ్రాం ఇది. కానీ ఏదో మనం సరదాగా అనుకుంటాం వెళ్ళేవాళ్ళండి వచ్చాడు కాకుండా ఈ విలువైన ప్రోగ్రామ్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ, అలాగే సినిమా ఇండస్ట్రీ నెల్లూరుకి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు, ఇక్కడ ఉన్న లొకేషన్స్ తక్కువ ఖర్చుతో చేసే కోసంగా సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 50% నెల్లూరు జరుగుతుంది. తమిళ్లో జరుగుతుంది, తెలుగు జరుగుతుంది, మలయాళం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా నెల్లూరుకు వస్తుంది. ఈ అవకాశం కూడా మన నెల్లూరుకు ఉంది. కాబట్టి జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించాలండి. సాధించకుండా ఉండటమే మానవ జీవితం కాదు. ఏదో ఒక చేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఇవ్వటమే మానవ జీవితం. ప్రతి నిమిషం విలువైంది. ప్రతి ఊరు కష్టపడాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీకోసం తండ్రి బయటకు వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేసి తన ఆయుష్ని, తన ఆరోగ్యాన్ని, తన ఆనందాన్ని కూడా వదులుకొని మీకోసం కష్టపడుతున్నారు తండ్రి. తల్లి ఇంట్లో మీకు అన్ని సపోర్ట్. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా
మీరు గౌరవించాలి, వాళ్ళని పూజించాలి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. మీకోసం జీవితాలు అంకితం చేసే తల్లిదండ్రుల కోసం మనం ఏమిచ్చే రుణం తెచ్చుకోవాలి. అలాగే సమాజానికి కూడా మన వల్ల ఎవరు కూడా కన్నీళ్ళు పెట్టకూడదు. ఎదుట ఏ కుటుంబమైనా సరే మన వల్ల బాధపడకూడదు. అది జీవితం అంటే. ఇవన్నీ కూడా జర్నీ చేసుకుంటూ మేము సమాజానికి ఇవ్వాలి ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటున్నాం. తప్పో ఒప్పో నాకు తెలియదు, నేను చేసుకునే పనిలో చేసుకునే పోతున్నాను. మీరందరూ కూడా సహకరించాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి. ఈ ప్రోగ్రాలు ఇందరితో ప్రతి ఇయరు ఆగకూడదు, ప్రతి ఇయరు ఆగకూడదు. మీరు ఎంకరేజ్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. అందరూ కూడా ఎవరు విన్నైనా వాళ్ళని అభినందించాలి. ఇలా కంటిన్యూ చేయాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీ అందరు చిన్న బిడ్డలు తీసుకొచ్చి మీరు ఈరోజు ఈ ప్రోగ్రాంకి పాల్గొంటే, రాకపోతే ప్రోగ్రాం ఫెయిల్, కానీ తల్లిదండ్రులు రావటం ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే సంతోషంగా మన బిడ్డల్ని ఒక ప్రయోజకులు తయారు చేసి తల్లిదండ్రులు కూడా ముందుకెళ్ళాలి. ఎక్కడో వైజాగ్లో జరిగిందని నవ్వుకోవటం, ఎవడో ఢిల్లీలో జరిగింది అనుకోవటం కాదు. మన నెల్లూరులో కూడా అన్నీ జరగాలి. నెల్లూరులో దేంట్లో తక్కువ కాదు అనేది అనిపించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా సహకరించిన భూమి ఇన్ఫ్రా వారు మీరైనా వారికి ఒకసారి చప్పటితో వారిని అభినందించాలని కోరుకుంటాను. అలాగే ట్రెండ్ నర్సు ఇన్ఫినిటీ ప్లానెట్ జీరో, అలాగే వీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా రమ్య గారు మాకు ప్రోగ్రాంకి ఫస్ట్ అక్కడే ప్రెస్ మీట్ అరేంజ్ చేయటం, పవన్ గారు కూడా ఎంతో కష్టపడ్డారు కూడా. అంటే అందరూ చేయిందే ఏ ప్రోగ్రాం సక్సెస్ కాదండి. నాకెందుకులే అనుకుంటే నడిపేవాడు ఎవరు? కాబట్టి అందరూ కూడా చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ని ప్రతి ఇయర్ కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రోగ్రాంలో కూడా సునీల్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే నెల్లూరులో ఏ ఈవెంట్ కూడా జరగట్లేదండి. ఒక ఆర్టిస్టులు కానీ ఓ సినిమా వాళ్ళు తీసుకొచ్చారంటే మన వాళ్ళు టిక్కెట్ కొని సినిమా అంటే ఆ ప్రోగ్రాం పోవట్లేదు. ఆ ఈవెంట్ చేసే అతను ఆ ప్రోగ్రాం నష్టం వచ్చి నెక్స్ట్ టైం కూడా ఏ సినిమా ఆర్టిస్ట్ కానీ ఎవరికి తీసుకురావట్లేదు. అది ఎందుకో మన వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు దేనికైనా కూడా. ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు దానికి సపోర్ట్ చేయక ఈరోజు నెల్లూరులో ప్రతి దగ్గర జరుగుతున్నాయి. నెల్లూరు ఏ ప్రోగ్రాం జరగట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్గా సపోర్ట్ చేయకపోయినా కూడా వీళ్ళకి అమౌంట్ రాకపోతే, టికెట్ పోకపోతే వాళ్ళకి వచ్చి సినిమా ఆర్టిస్ట్ డబ్బులు వాళ్ళు రాక ఇవన్నీ నెల్లూరులో జరుగుతుంది. కాబట్టి మనలో ఒక భాగం ఈ ప్రోగ్రామ్స్. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, సహకరించే ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా తల్లిదండ్రులకి నమస్కారం తెలియజేస్తూ, మీ అందరూ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను.